రాజుల కాలంలో ఉపయోగించినటువంటి రాజులు రాణులు ఉపయోగించినటువంటి వెర్బల్ బాత్ పౌడర్ చుండిపిండి మరి దానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు ఏంటి ఈరోజు చూద్దాము. మేము డాక్టర్ క్లినిక్ అనే బ్రాండ్ ద్వారా వెర్బల్ పౌడర్ తయారు చేస్తున్నాము. అలాగే మరి పెయిన్ రిలీఫ్ ఆయిల్ కూడా తయారు చేస్తున్నాము. మరి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకుందాము. మేము ముడి సరుకులుగా ఇవిగో మరి వీటిని ఉపయోగిస్తాము. ఇప్పుడు తెలుసుకుందాం. ఇవన్నీ మా ఇంట్లో ఉన్నటువంటి ముడి సరుకులు చూస్తున్నారు కదా, ఇవి బస్తాలకు తెచ్చుకున్నాము. ఇదిగో పెసలు, ఆర్గానిక్ పెసలు, స్వచ్ఛమైన పెసలు తెచ్చుకున్నాము. ఆర్గానిక్ స్పెషల్. మరి ఇవంతా స్వచ్ఛమైనవి, ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్లో తయారు చేసినవి, పండించినవి. మరి ఇంకా చూసుకుంటే ఇవన్నీ అవే పెసలే, ఆర్గానిక్ పెసలు. మరి ముడి బియ్యము మరి ముడి బియ్యం చూస్తారు కదా, ముడి బియ్యము ఇంకను పచ్చిపప్పు, పచ్చెనగపప్పు. ఇవన్నీ కావాల్సినటువంటి ముడి పదార్థాలు. ఇవి కర్పూరాలు, మరి ఇవి బావంచాలు, ఇంకా మానిపసుపు. ఇవి చూస్తారుగా, మానిపసుపు అంతా స్వచ్ఛంగా ఉందో, ఇవి మానిపసుపు. ఇంకా కస్తూరి పసుపు ఉంది. కస్తూరి పసుపు ఇదో చూస్తున్నారు కదా, కస్తూరి పసుపు, స్వచ్ఛమైనటువంటి కస్తూరి పసుపు, ఆర్గానిక్, ఎలాంటి కెమికల్స్ లేని కస్తూరి పసుపు. ఇంకా ఇది మారేడు గుజ్జు, మారేడు చెట్ల కాయల నుంచి తీసుకొచ్చినటువంటి మారేడు గుజ్జు. ఇది పొలాలంట తిరిగి మారేడు చెట్లు ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్న మారేడు గుజ్జు. ఎంతో శ్రమపడి మా పని వాళ్ళు తీసుకొచ్చినటువంటి మారేడు గుజ్జు. నేరేడుకాయ తొక్కల పండు యొక్క గుజ్జు. ఇవి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇవి ఖర్జూరాలు చూస్తున్నారు కదా, స్వచ్ఛమైనటువంటి ఖర్జూరాలు. ఇవి ఎంతో స్వచ్ఛమైనటువంటి ఖర్జూరాలు, ఎలాంటి కెమికల్స్ లేని ఖర్జూరాలు చూస్తున్నారు. స్వచ్ఛమైనటువంటి ఇవి మంజిస్టా. వీటిలో కూడా రకాలు ఉంటాయి. మంజిస్టా ఇది ఎంతో స్వచ్ఛమైనటువంటి మంజిస్టా. మరి ఇవి తుంగగడ్డలు. ఇవి పని వాళ్ళు తీసుకొచ్చినటువంటి స్వచ్ఛమైనటువంటి తుంగగడ్డలు చూస్తున్నారుగా, ఎంతో స్వచ్ఛమైన తుంగగడ్డలు. మరి ఇవి పెచ్చులు, ఇవి ఉసిరి పెచ్చులు. ఎన్నో రకాలు ఉన్నాయి. అవి మల్లెపూలు, జాజి పూలు, మరి రోసులు, తామర పువ్వులు చూస్తున్నారు కదా, ఆర్గానిక్లో పండించినటువంటి పువ్వులు. మరి ఇవి మర్వము చూస్తున్నది, ఇది మర్వము. మరి ఇంకను ఇవి ఉల్వలు, స్వచ్ఛమైనటువంటి నెయ్యి, మా ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి. మరి ఎంతో అన్ని కెమికల్స్ లేనివి, స్వచ్ఛమైనవి. ఇవి ఆరెంజ్ తొక్కలు. మరి ఇవి మా ఇంట్లోని మేము ప్రిపేర్ తిన్నటువంటి ఆరెంజ్ తొక్కలు చూస్తున్నారుగా, అన్నీ స్వచ్ఛమైనవి, ఎలాంటి కెమికల్స్ లేనివి. మరి మనం బయట ఎన్నో ఖర్చులు పెట్టి కొనుక్కునే బదులు స్వచ్ఛమైనవి, ఆర్గానిక్వి, ఎలాంటి కెమికల్స్ లేనివి పువ్వులు చూస్తున్నారు కదా, గులాబీ రేకులు. మరి ఇవి కూడా గులాబీ రేకులే. ఇంకా ఉన్నాయి, లోపల చాలా బస్తాలు ఉన్నాయి. ఇవి మల్లెలు, జాజి పూలు, ఇగో మల్లెపూలు. ఇవన్నీ కెమికల్స్ లేనివి, స్వచ్ఛమైనగా హెర్బల్ బాత్ పౌడర్ తయారు చేయడానికి మేము వాడుతున్నాము. డాక్టర్ క్లినిక్ అనే బ్రాండ్ ద్వారా ఇవి మెంతుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనము యూజ్ చేసేవి. ఇవి మర్వము చూస్తున్నారుగా, మర్వము, స్వచ్ఛమైనటువంటి మర్మము. ఇంకా మేము యాపాకులు, తులసీలు, ఇంకా నిమ్మ తొక్కలు, మానిపసుపులు, ఎన్నో రకాల మరి ఇవన్నీ కలిపి ఇవి ఒట్టి ఏర్లు చూస్తున్నారుగా, స్వచ్ఛమైనటువంటి ఒట్టి ఏర్లు ఇవి. ఇవన్నీ మేము సేకరించడానికి ఇంకా 2-3 నెలలు టైం పట్టింది. అయినప్పటికీ వీటిని మేము స్వచ్ఛమైన కెమికల్స్ లేనివి హెర్బల్ బాత్ పౌడర్ తయారు చేయాలనుకున్నాము. మా యొక్క డాక్టర్ క్లినిక్ అనే బ్రాండ్ ద్వారా మరి కెమికల్స్ లేనివి మేము వాడుకోవాలనుకుంటున్నాము. అలాగే మీకు కూడా
ఇవ్వాలనుకుంటున్నాము, స్వచ్ఛమైన వాటిని. మరి చూస్తున్నారు కాబట్టి ఏర్లు స్వచ్ఛమైన వాటి ఇవి ఆపాకులు, మరి తులసాకులు ఇంకా ఉన్నాయి. ఆపాకులు, తులసాకులు ఇంకా చూస్తున్నటువంటి బస్తాలకు ఉన్నవి. మరి ఇవన్నిటిని మేము కలిపి హెర్బల్ బాత్ పౌడరు, మరి రాజుల కాలంలో ఉపయోగించినటువంటి స్వచ్ఛమైనటువంటి హెర్బల్ పౌడరు తయారు చేస్తున్నాము. మరి మీకు కావాల్సింటే వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి.